లో మహబూబ్నగర్ ఏసీబీ డిఎస్పీ నేను బిఎస్ కృష్ణగౌడ్, మా ఇన్స్పెక్టర్స్ ఇద్దరు సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ మరియు లింగస్వామి, మరియు మా ఒక 10 మంది స్టాఫ్, ఒక ఇద్దరు గవర్నమెంట్ మీడియేటర్ సమక్షంలో వచ్చి రైడ్ చేయడం జరిగింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండల్ నిర్వెన గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి గత 4 సంవత్సరాలుగా ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళ బంధువు పి లక్ష్మీనారాయణ అని చెప్పేసి కొత్తకోట మండలం పాలెం విలేజ్ దగ్గర సర్వే నెంబర్ 94/1లో ఒక 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కోసం అతనికి అవసరం ఉండే. అతనికి కొత్తగా సిఎంఆర్ అంటే ఆల్రెడీ సిఎంఆర్ రెస్టారెంట్ అని చెప్పి ఒక హోటల్ నడుస్తుంది, డాబా, దానికి అవసరం ఉండే ఈ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్. దానికి సంబంధించి అతను ఈ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్కి ఆ పని చేయించమని అప్పగించడం జరిగింది. అంతకుముందే అతను ఏప్రిల్ 2వ తారీఖు నాడు దాన్ని కన్జ్యూమర్ సర్వీస్ సెంటర్లో ఆన్లైన్లో అప్లై చేసుకొని ఈ కాంట్రాక్ట్కి ఇవ్వడం జరిగింది. దీంతో ఇతను 16th రోజు కొత్తకోట మండల్ ఏఈ గారికి కస్టమర్ సర్వీస్ సెంటర్ అప్లికేషన్ సంబంధించిన ఆన్లైన్ పేపర్ను దానికి సంబంధించిన కాగితాలు ఇచ్చేసి కొత్తకోట ఏఈ ఆపరేషన్స్ గారికి ఇస్తే అతను ఎస్టిమేషన్ చేశాడు దాని ట్రాన్స్ఫార్మర్ గురించి 2,05,432 రూపాయలు. అతను ఎస్టిమేషన్ వేసి లోకల్ కొత్తకోట ఏడీ ఆపరేషన్ ద్వారా ఇక్కడికి పంపించడం జరిగింది, డిఈఈ ఆపరేషన్స్ వనపర్తి దగ్గరికి. దాంతో అతను 20వ తారీఖు వచ్చి ఏప్రిల్ 20వ తారీఖు వచ్చి ప్రవీణ్ కుమార్ అనే కాంట్రాక్టర్ వచ్చి డిఈ నరేంద్ర కుమార్ గారిని కలవడం జరిగింది. కలిస్తే అతను తనకి 10,000 రూపాయలు, తర్వాత ఎస్సీ గారు అతనికి 10,000 రూపాయలు, తర్వాత ఎస్సీ దగ్గర పనిచేసే ఏఈ మధుకరన్ ఉన్నాడు, అతనికి ఒక 1,000 రూపాయలు, మొత్తం 21,000 డిమాండ్ చేసి డబ్బులు ఇస్తేనే అది శాంక్షన్ చేపిస్తా అని చెప్పడం జరిగింది. దాంతో అతను మళ్ళొకసారి అతను రిక్వెస్ట్ చేస్తే అతను 10,000 అట్లే ఉంచి ఎస్సీ గారికి 8,000 ఇవ్వండి, ఏఈ గారికి 1,000 ఇవ్వండి, మొత్తం 19,000 ఇవ్వమని చెప్పడం జరిగింది. దాంతో అతను మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు దానికి సంబంధించిన డబ్బులు రెడీ చేసుకుని ఆఫీస్కి వస్తే మార్నింగ్ మేము ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసి ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం టైంలో ఇక్కడ రావడం జరిగింది. మధ్యాహ్నం అంతా మీటింగ్లో వాళ్ళంతా బిజీగా ఉండే. ఆ తర్వాత 6:50 ఆ ప్రాంతంలో ఏఈ మధుకర్ ఆ డబ్బులు కూడా ఒకసారి ఎస్సీ గారిని వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటే కూడా ఏఈ మధుకర్కే ఇవ్వమని చెప్పడం జరిగింది. దాంతో ఇవాళ మధుకర్ 9,000 తీసుకున్నాడు, అంటే 8,000 ఎస్సీ గారికి, 1,000 మధుకర్కి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత పక్కన డిఈ గారు ఆఫీస్కి వెళ్ళి డిఈ గారు కూడా టేబుల్ డెస్క్లో కూడా ఒక 10,000 పెట్టుకోవడం జరిగింది. మేము ఇమ్మీడియట్గా రైడ్ చేసి ఆ ముగ్గురిని అదుపులో తీసుకొని ఆ డబ్బులు రికవరీ చేసుకున్నాం. కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కంప్లీట్ అయిన తర్వాత స్పెషల్ కోర్ట్ ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాము. ఎవరైనా డబ్బుల గురించి ఎవరైనా కంప్లైంట్ చేయాలనుకుంటే మాది హైదరాబాద్ హెడ్ ఆఫీస్ 1064 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దానికి కాల్ చేస్తే మేము తప్పకుండా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళకి కూడా వివరాలను కూడా సీక్రెట్గా ఉంచుతాం.